కాంగ్రెస్ గవర్నమెంట్ రైతులను చిన్నచూపు చూసుకుంటూ ఇప్పటికీ 25 రోజులు అవుతుంది ఒక్కొక్క రైతు వడ్లు కోసి ఇప్పటి వరకు ధాన్యం కొనుగోలు లేదు. గతంలో ఏసంగి సన్నపడ్లకు బోనస్ అని అప్పుడు రైతులకు సున్నా చేశారు. ఇప్పుడు సుద్ధా సన్నపడ్లు పెట్టారు. ఎంతోమంది రైతులు అకాల వర్షాల కొద్దీ పంట నష్టపోయి దాదాపు 20-25 రోజుల నుంచి వెళ్ళి పోసిన వాళ్ళే జోకడం లేదు. ఇక్కడ జాగా సరిపోతలేదు. కొత్త వాళ్ళకు పోసుకుందామంటే పచ్చి వాళ్ళకు నేర్పుకుందామంటే తీవ్ర ఇబ్బంది అవుతుంది. తక్షణమే దాదాపు ఒక 10 లారీల వడ్లయితే ఇప్పటి వరకు ఇంకా కొనుగోలు కేంద్రాలు ఏర్పాటు చేయలేదు. మరి ఈ ప్రజల పట్ల కాంగ్రెస్ గవర్నమెంట్ చిన్న చూపు చూడడం కరెక్ట్ కాదు. ఎందుకంటే రైతే రాజా అనేది చెప్పుకోవడం కాదు. రైతులను కష్టపెట్టకుండా ధాన్యం కొనుగోలు చేసి మద్దతు ధర ఇచ్చుకుంటూ బోనస్ ఇచ్చుకుంటూ రైతులను ఆదరించాలని కోరుతున్నాం. ఈ బీఆర్ఎస్ పార్టీ నుండి ప్రతి ఒక్కరం మేము ఖండించుకుంటూ ప్రజల పక్షాన రైతులు ఒక్కొక్క పొలాలు పంట చేనులు కింద వండి వరి కోత మిషన్లు దొరకక చైన్ మిషన్లు దొరకక తీవ్ర ఇబ్బంది పడతారు. ఈ ముందుగా కోసిన వడ్లు జోకి పంపిస్తే ఆ పచ్చి వడ్లు ఇక్కడ పోసుకొని నేర్పుకొని రైతులు ఐకేప్ సెంటర్లో అమ్ముకుంటారని కోరుతున్నాం. తక్షణమే ఈ దాదాపు ఒక 10 లారీల వడ్లు అయితే ఇప్పటి వరకు ఇవి వెంటనే కొనుగోలు కేంద్రాలు ఏర్పాటు చేస్తే మిగతా ఇంకా చాలా పొలాలు ఉన్నాయి. అవన్నీ పచ్చి అడ్లు ఉన్నాయి కాబట్టి అవి నేర్పుకోవాలంటే ఈ అడ్లు పోతేనే ఇక్కడ జాగా విశ్రాంతి అవుతుంది. రైతులకు ఎంతో ఆధారంగా ఉంటుంది. తక్షణం కాంగ్రెస్ ఎమ్మెల్యే కానీ కాంగ్రెస్ గవర్నమెంట్ కానీ ప్రతి ఒక్కరూ దీన్ని దృష్టిలో పెట్టుకొని వెంటనే కొనుగోలు కేంద్రాలు ఏర్పాటు చేయాలని బీఆర్ఎస్ పార్టీ నుండి మేము కోరుకుంటున్నాం.